బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ప్రస్తుతం. లేడీ అఘోరి అలియాస్ శ్రీనివాస్ అరెస్ట్ అయిన విషయం అందరికీ తెలిసిందే. చెంచల్గూడలో ఉన్నారు ఆయన. మొదటి రోజు జైల్లో ఇబ్బందిగా గడిపినట్టు తెలుస్తోంది. రాత్రంతా అఘోరి నిద్రపోలేదు. ఇవాళ ఉదయం ప్రత్యేక పూజలు కూడా అఘోరి జైలు లోపలే చేసినట్టు తెలుస్తోంది. తను ఎప్పుడు చెప్తూ ఉంటుంది సాధన చేస్తానని చెప్పి ఈ రోజు కూడా ఆ సాధనని జైల్లో చేసినట్టుగా తెలుస్తోంది. పదే పదే వర్షిణి గురించి జైలర్ని అఘోరి అడిగినట్టుగా తెలుస్తోంది. అండర్ ట్రయల్ నంబర్ 121 కేటాయించారు. మొదట స్పెషల్ బ్యారెక్ లో అఘోరిని ఉంచిన జైలు సిబ్బంది తర్వాత మహిళా బ్యారెక్ తరలించారు. లింగ నిర్ధారణలో ఉమెన్ ట్రాన్స్జెండర్ గా నిర్ధారణ తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మహిళ ఉన్నటువంటి బ్యారెక్ లో ఆవిడ అక్కడే ఉన్నట్టు తెలుస్తోంది. ఈరోజు మహిళా కమిషన్ చైర్మన్ కూడా చెంచల్గూడ జైల్ని పరిశీలించారు. ఈ నేపథ్యంలోనే లేడీ అఘోరిని ఉద్దేశించి కూడా తను మాట్లాడారు. తను స్పెషల్ బ్యారెక్ లో ఉంచారట పిమ్మట మహిళా బ్యారెక్ లోకి తరలించినట్టు తెలుస్తోంది. సరైన అండర్ ట్రయల్ ఖైదీ నెంబర్ 121 ని తను కేటాయించారు. రాత్రంతా నిద్రపోలేదు, సాధన చేసింది. ఇంకా తన యొక్క ప్రవర్తన కూడా కొంత బేసిక్గానే బయట ఉన్నప్పుడే తన ప్రవర్తన కొంత సామాన్యమైనటువంటి వ్యక్తుల కంటే కొంత భిన్నంగా ఉంటుంది. ఇక జైల్లో వెళ్ళిన తర్వాత తన ప్రవర్తన ఏంటనేది కొంత ఆసక్తి రేపుతుంది. ఒకసారి తను చివరిగా జైలుకు వెళ్లే ముందు ఆర్టీవీతో ఆవిడ మాట్లాడుకొచ్చారు. ఏం మాట్లాడాలో చూద్దాం. కోర్టు వారికి సహకరిస్తున్నాను, పోలీసు వారికి సహకరిస్తున్నాను. చట్టం తన పని తాను చేర్చుకుంటూ పోతుంటది. నేను వాళ్ళకి సహకరిస్తున్నాను. కోర్టు వారికి సహకరిస్తున్నాను, పోలీసు వారికి సహకరిస్తున్నాను. చట్టం తన పని తాను చేర్చుకుంటూ పోతుంటది. నేను వాళ్ళకి సహకరిస్తున్నాను. అఘోరి శ్రీనివాస్ చివరిగా జైలుకి వెళ్లే ముందు ఆర్టీవీతో మాట్లాడిన మాటలు. కోర్టు వారికి సహకరిస్తున్నాను, పోలీసు వారికి సహకరిస్తున్నాను, చట్టం తన పని తాను చేసుకుపోతున్నట్టు మాట్లాడుకొచ్చారు. ఇక జైల్లో అఘోరి కొంత ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొన్నట్టు తెలుస్తోంది. తను రాత్రంతా నిద్రపోకుండా ఏదో విన్యాసాలు చేస్తూ వింతగా ప్రవర్తిస్తున్నట్టుగానే ఆ జైలు అధికారులు చెప్తున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా వర్షిణిని గురించి ఆలోచిస్తూ ఉన్నట్టుగానే పదే జైలర్ని కూడా అడిగిందట. ఎప్పటికైనా వర్షిణి వస్తుంది, తనకి బెయిల్ ఇప్పిస్తున్న మాటని తను మాట్లాడినట్టుగా జైలు అధికారులు చెప్తున్నారు. ఆ తర్వాత రాత్రంతా కూడా నిద్రపోకుండా అలాగే ఉండిపోయి ఉదయం లేచిన తర్వాత మరోసారి తన సాధన పూజలు ఏవేవో చేసినట్టుగా జైలు అధికారులు చెప్తున్నారు. ఒకసారి దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి పెట్రిషా అందిస్తారు. పెట్రిషా, ఖైదీ నెంబర్ 121 అఘోరి అలియాస్ శ్రీనివాస్ రాత్రంతా ఏం జరిగింది జైలు అధికారులు? ఎందుకంటే డెఫినెట్గా మామూలు లైఫ్లో కూడా అటువంటి విధంగా వింతగా ప్రవర్తిస్తున్నటువంటి అఘోరి జైలుకి వెళ్ళిన తర్వాత తన ప్రవర్తన మీద మార్పు వచ్చిందా? జైలు అధికారులతో ఏ విధంగా ప్రవర్తించింది? ఎస్, మొదటి రోజు అఘోరి జైలుకి వచ్చినట్టు అఘోరి ఇప్పటికే జై అధికారులు 121 యూటీ నంబర్ పూర్తిగా కేటాయించారు. ఒకవైపు నిన్నటి వరకు చూస్తుంటే కూడా హై డ్రామా అయితే నెలకొనింది. మరోవైపు అఘోరిని జెంట్స్ జైల్లో పెట్టారా, విమెన్స్ జైల్లో పెట్టాలని ఒక భారీ కన్ఫ్యూజన్ ఉండి ఇప్పటికే లింగ నిర్ధారణ పరీక్షలన్నీ చేసి ఆ రిపోర్ట్ ఆధారంగా కూడా విమెన్ ట్రాన్స్జెండర్ అని కూడా పూర్తిగా తెలుస్తుంది. ఒకవైపు సెంట్రల్ జైలు అయిన చెంచల్గూడ మరియు మహిళా జైల్లో అయితే ప్రస్తుతం తను ఉంది. ప్రత్యేక 4 బ్యారెట్లు ఉన్నాయి. ఆ 4 బ్యారెట్లో ఒక్క బ్యారెట్లో అఘోరికి కేటాయించి దాని తర్వాత ప్రత్యేక సీసీటీవీ సర్వేలెన్స్ ఆధారంగా కూడా తనని ఇన్స్పెక్ట్ చేస్తున్నారని కూడా తెలుస్తుంది. ఎప్పటికప్పుడు ఉన్నత అధికారులందరూ కూడా అఘోరి ఏం చేస్తుంది, తను ఎలా ప్రవర్తిస్తుంది అంటూ మినిట్ టు మినిట్ అంతా కూడా అబ్జర్వ్ చేస్తున్నారు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా. మొత్తం మీద కూడా ఒకవైపు అఘోరికి కేటాయించిన న్యాయవాది కూడా ఈరోజు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన పూర్తిగా అని కూడా మొత్తం మీద తెలుస్తుంది. ఇప్పటికే నిన్న కోర్టు 14 days రిమాండ్ విధించింది. మరోవైపు చాలా క్లియర్గా చూస్తుంటే కూడా అఘోరిని మేము ఇక్కడ పెట్టుకోలేమంటూ కూడా చాలా మాటకు రిజెక్ట్ చేసిన పరిస్థితి కూడా పూర్తిగా తెలుస్తుంది. ఇవాళ చెంచల్గూడ దగ్గర కూడా 121 యూటీ నంబర్ మాత్రం కేటాయించిన. ఇప్పటికే సర్వేలెన్సెస్ ద్వారా ప్రత్యేక కెమెరాలు పెట్టి కూడా అక్కడ ఉన్న అధికారులంతా కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. ఇప్పటికే అఘోరికి సంబంధించిన అవన్నీ కూడా బయటకు వచ్చింది. ఇప్పటికే శ్రీవర్షిని కూడా రెస్క్యూ హోమ్లో ఉంది. శ్రీవర్షిని ఎప్పుడు జైలుకి వస్తుంది, ఎప్పుడు నాతో మాట్లాడుతుంది, ఎప్పుడు ములాఖాతుకు వస్తుంది, తనతో మాట్లాడాలి, నేను తనతో పెళ్లి తర్వాత కొద్ది రోజులకే నేను జైలుకి రావడం, ఆ తర్వాత పోలీసులు కేసు నమోదు చేయడం, మోకిలా పోలీసులు అరెస్ట్ చేయడం, అదేవిధంగా కేదార్నాథ్ వెళ్తున్న సమయంలో మోకిలా పోలీసులు అరెస్ట్ చేసిన విధానం అంతా కూడా అందరికీ తెలిసే విషయం. కానీ శ్రీవర్షిని మాత్రం ప్రస్తుతం భరోసా సెంటర్లో ఉంది. ఒకవైపు శ్రీవర్షిని ఇప్పటి వరకు జైలుకి వెళ్ళలేదు, అఘోరికి టచ్లోకి రాలేదు. మరోవైపు అఘోరి మాత్రం రూల్స్కి వ్యతిరేకంగా నడుచుతుందని కూడా పూర్తిగా తెలుస్తుంది. ఒకవైపు శ్రీవర్షినితో మాట్లాడాలి అంటూ పదే జైలర్ని ఇబ్బంది పెడుతుందని కూడా పూర్తిగా తెలుస్తుంది. మరోవైపు శ్రీదేవిని రెస్క్యూ హోమ్కి తరలించారు. ఇప్పటికే శ్రీవర్షికి కూడా మరికొద్ది రోజులు రెస్క్యూ హోమ్లో ఉండే
అవకాశాలు అంటే ఇప్పటికే తన బిహేవియర్లో కాన్షియస్నెస్ రావడం కానీ ఆ బిహేవియర్ చేంజ్ అవ్వడం, ఆ తర్వాత స్టేబుల్ స్టేజ్కి వచ్చే వరకు మేము పంపించామంటూ కూడా భరోసా అధికారులు అయితే చెప్తున్నారు. ఇప్పటికే తను ఒక స్టేబుల్ కాన్షియస్ వేలో వచ్చిన తర్వాత తన డిసిజన్ ఏంటో అప్పుడు ఆ పట్టి మేము నడుచుకుంటామంటూ పోలీసులు చెప్తున్నారు. ఒకవేళ వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తా అంటే అప్పచెప్పేస్తాం, లేదు అఘోరినే వెళ్తాను, అఘోరితోనే ఉంటానన్న కూడా అలా కూడా యాక్సెప్ట్ చేస్తామంటూ పూర్తిగా చెప్తున్నారు. మరోవైపు ఇప్పటికే చెంచల్గూడ పూర్తిగా కూడా సీసీటీవీ సర్వేలెన్స్ ద్వారా కూడా ప్రత్యేక బృందం వాళ్ళు అయితే నిత్యం ఇన్స్పెక్ట్ చేస్తున్నారు అని కూడా మొత్తం మీద అయితే తెలుస్తుంది. మరోవైపు చూసుకుంటే రాత్రి అంతా అఘోరి నిద్రపోకపోవడం, ఆ తర్వాత విద్యకు సంబంధించిన సాధన కూడా చేసుకుందని కూడా తెలుస్తుంది. పిచ్చి పిచ్చిగా వాకింగ్ చేయడం, ఆ తర్వాత తనంతలు తను మాట్లాడుకోవడం, అదే కాకుండా అనేకసార్లు అఘోరి చెప్పడం కూడా జరిగింది, నేను ఎక్కడ ఉన్నా రెగ్యులర్ లైఫ్లో నేను పోలీస్ స్టేషన్లో ఉన్నా లేకపోతే హిమాలయాలోనే ఎక్కడున్నా కూడా నేను సాధన చేసుకుంటానని అనేకసార్లు అఘోరి చెప్పింది, అఘోరి శ్రీనివాస్. అయితే ఇప్పటికే రొటీన్ లైవ్లో తను సాధన చేసుకుంటాను అనేక సార్లు చెప్పింది. ఒకవైపు తను ఎలా అయితే పూజలు చేసుకుంటుందో అదే బ్యారెట్లో కింద కూర్చొని యోగా ఆసనాలు ఏవైతే ఆసనాలు ఉంటాయో అటువంటి ఆసనాలు వేస్తూ పూజలు చేస్తూ మెల్లిమెల్లిగా మంత్రాలు చదువుకుంటూ ఇవంతా కూడా జైలు అధికారులు ఇవంతా కూడా అబ్జర్వ్ చేశారని కూడా క్లియర్గా తెలుస్తుంది. మరోవైపు జైలు అధికారులు కూడా చాలా సీరియస్గా తీసుకున్నారు. తను ప్రతి మినిట్ టు మినిట్ అంతా కూడా సీసీటీవీ ద్వారా అబ్జర్వ్ చేస్తున్నారు. తను ఇంకేదైనా ప్లాన్ చేస్తుందా లేకపోతే మరోవైపు ఎస్కేప్ అయ్యే అవకాశాలు ఏదైనా చేస్తుందా, ఇదంతా కూడా సీసీటీవీ సర్వేలెన్స్ ప్రత్యేకంగా తన కోసం ఏర్పాటు చేయింది. తను రెగ్యులర్గా రొటీన్గా యోగా ఏదైతే ఆసనాలు చేస్తుందో పూజలు కానీ లేకపోతే సాధనలు మంత్రాలు శివుడికి సంబంధించిన పేరు తలుచుకొని నామస్పరంగా తను మాట్లాడుతుంటుంది. ఇవంతా కూడా అధికారులు కూడా మొత్తం మీద కూడా ఇదంతా అబ్జర్వ్ చేస్తున్నారు. జైలు అధికారులు కూడా తనని ఏం అనకపోవడం, ఎందుకంటే తను రిపీటెడ్లీ రొటీన్ లైఫ్లో ఇదే చేస్తుంది కాబట్టి జైలు అధికారులు తనకి నో చెప్పకుండా అవంతా కూడా అబ్జర్వ్ చేస్తున్నారు, గుర్తించారు. మరి ఇప్పుడు మాత్రం అధికారులు మాత్రం నిన్న రాత్రి అంతా కూడా పడుకోకపోవడం, అదే కాకుండా బెయిల్ పిటిషన్ ఇప్పటికే దాఖలు చేశారు. కోర్టు 8లో స్పందిస్తుంది. ఇప్పటికే అనేక కేసులు, చీటింగ్ కేసు, బెదిరింపులు, గన్ను పెట్టి కత్తి పెట్టి బెదిరించడం, నీ కుటుంబాన్ని చంపేస్తాము, నిన్ను చంపేస్తాము, నేను బ్రతకనీకుండా ఉండను అంటూ కూడా ఇప్పటికే పలువురు అమ్మాయిలను బెదిరించి ఆ తర్వాత మోసం చేసింది. ఇదే విధంగా మోకిలి పోలీస్ స్టేషన్లు కూడా కేసు నమోదు చేసి తనని రిమాండ్ కూడా తరలించారు. మరోవైపు బెయిల్ పిటిషన్ ఇప్పటికే బెంచ్ పైకి వచ్చిన హియరింగ్కి వచ్చినప్పటికీ కూడా మొదటి బెయిల్ మాత్రము క్యాన్సిల్ అయ్యే అవకాశాలు చాలా మటుకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే 10 ఏళ్ళకి పైన అంటే 10 years ఇంప్రిజ్మెంట్ పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అంత త్వరగా బెయిల్ వచ్చే అవకాశం అయితే లేదు. ఇప్పటికే ధర్మాసనం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది కూడా ఆసక్తిగా మారింది. మరోవైపు ఫ్రైడే లేకపోతే మండే వరకు పోలీసులు కస్టడీ పిటిషన్ వేసే అవకాశాలు కూడా కనిపిస్తుంది. పోలీసులు కూడా సమగ్ర విచారణ చేసే అవకాశాలు కనిపిస్తుంది. అంటే తను ఈ ఉదాంతం అంతా ఎక్కడి నుంచి చేసింది, అదే కాకుండా ఎంతమందిని మోసం చేసింది, ఇంకా దీంట్లో ఎవరెవరు ఉన్నారనే విధంగా కూడా త్వరలో పోలీసులు కస్టడీ కోరే అవకాశాలు అయితే కనిపిస్తుంది. బయటకు వస్తున్నారు పెట్రిషా. సో ప్రెసెంట్ చెంచల్గూడ జైలులో అధికారులు ఏం చెప్తున్నారు అంటే తన ప్రవర్తన పైన తను మళ్ళీ అక్కడే సాధన చేస్తోంది, వర్షిణి గురించి ఆలోచిస్తోంది అని అంటే తను చేసే పూజలు అవన్నీ ఏంటి అసలు? తను అంటే జనరల్గా బయటకు వచ్చినప్పుడు తను సాధన చేస్తున్నానంటే ఎక్కడో చాటుమాటుగానే వెళ్ళిపోయి తను ఏకంగా మనం అనేక సందర్భాలు మాట్లాడుకున్నాం, చేతికి సైతం గాయం చేసుకొని ఆ రక్తాన్ని కూడా ఆ విగ్రహం పైన అభిషేకంలా చేసేదట. అటువంటి సంఘటనలు బయట జరిగాయి. సో ప్రజెంట్ లోపల ఎటువంటి సాధన చేస్తుంది? ఎందుకంటే తన ఒంటిపైనటువంటి వేషాధారణ మొత్తాన్ని తీసేస్తారు, ఆ రుద్రాక్షలు తొలగించేస్తారు, అంతా కూడా జైలు అధికారులు ఇచ్చిన దుస్తులు తప్ప తన ఒంటిపైన ఏమి కూడా ఉండవు. సో కనీసం జైలు అయినా దుస్తులు ధరించిందా, అఘోరికి కేటాయించిన నెంబర్తో ఉన్నటువంటి దుస్తులు ధరించిందా? అక్కడ కూడా పూర్తిగా ఈ రకంగానే అంటే ప్రస్తుతం ఉండిపోయిందా? ప్రస్తుతం మనకున్న సమాచారం మేరకు కూడా తను రొటీన్గా ఎలా అయితే సాధన చేస్తుందో అదేలాగా సాధన చేయడం, అంటే నూరు పోగు వేసుకోకుండా సాధన చేయడమా లేకపోతే ప్రధానంగా ఇప్పుడు బట్టలు ధరించింది కాబట్టి ఇదంతా కూడా లోపల సాధన చేస్తుంది. పెద్దగా మంత్రాలు చదువుకుంటూ, అదే కాకుండా యోగా ఆసనాలు ఏదైతే వేస్తుంటారో తను ఎప్పుడు ఎలా కూర్చుంటుందో అదే విధంగా కూర్చొని పెద్దగా మంత్రాలు చదువుకుంటూ శివుణ్ణి పూజిస్తూ ఇటువంటి సాధనలు చేస్తుంది. అదే కాకుండా నిన్న నైట్ అంతా కూడా అఘోరి నిద్రపోలేదు, కేవలం ఆలోచిస్తుంది, పదే వర్షిణి గురించి మాట్లాడుతుంది. రూల్స్ కి వ్యతిరేకంగా వర్షిణిని ఒక్కసారి కల్పించండి, మాకు పెళ్ళైన తర్వాత మాకు ఇలా జరుగుతుందని మేము ఎక్కడ కూడా అనుకోలేము, వర్షిణికి ఇప్పటికీ నన్నే కావాలనుకుంటది అంటూ కూడా పద్దాక వర్షిణి ఎప్పుడు వస్తుంది, ములాఖాతుకి ఎలా కలవాలంటూ కూడా జైలు అధికారులను ఇబ్బంది పెడుతుందని కూడా మొత్తం మీద తెలుస్తుంది. ఇప్పటికే జైలు అధికారులు ప్రత్యేక నిఘా పెట్టారు, అంటే ఏ పరంగా ఎవరిని మాట్లాడనీయకుండా. ఎందుకంటే బయట ఉన్న రూమర్స్ బట్టి చూస్తుంటే కూడా వశీకరణ అని మాట్లాడుకోవడం, ఆ తర్వాత
మొత్తం మనుషులని వశం చేసుకుంటుందని ఇటువంటి మాటలు ఒక ప్రాపగండాలో కూడా ఒక లొచ్చులో నుంచి తను లోపలికి వచ్చింది కాబట్టి ఇప్పటికే తన మీద ప్రత్యేక నిఘా ఉంది. అదే కాకుండా జైలు అధికారులు కూడా ఎవరు తమ మరొక మహిళలతోని మాట్లాడకుండా పూర్తిగా జైలు అధికారులు కూడా ఒకవైపు సేఫ్ అండ్ సెక్యూర్గా అంటే తను కరెక్ట్ ఉందా లేదా అనే విధంగా కూడా మానిటర్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అఘోరి మాత్రం పద్దాక వర్షిని పేరు తలుచుకోవడం, అదే కాకుండా నిద్రపోకుండా పెద్దగా మంత్రాలు చదువుకుంటూ తను సాధన చేసుకుంటుందని కూడా మొత్తం మీద తెలుస్తుంది. యూటీ నంబర్ 12121 అనే నంబర్ పైన కూడా తను ఇప్పటికే అంటే నిన్నటి వరకు చూసుకుంటే కూడా స్పెషల్ బ్యారెట్ లో తనను వేశారు. ఆ తర్వాత ఏదైతే సర్టిఫికేట్స్ పూర్తిగా డాక్యుమెంట్స్ అంటే లింగ నిర్ధారణ అంటారు కదా, ఆ విధంగా తనది జెండర్ రివీల్ అంతా వచ్చిన తర్వాత విమెన్ ట్రాన్స్జెండర్ గా నిర్ధారించారు వైద్యులు. ఆ తర్వాత తనను ఉమెన్ కేటగిరీలో విమెన్ సెల్లో వేయడం అయితే జరిగింది. మొత్తం మీద కూడా అఘోరి ముప్పతిప్పలు పెడుతుందనే చెప్పొచ్చు. పద్దాక వర్షిని గురించి మాట్లాడడం, అదే కాకుండా రూల్స్ కి వ్యతిరేకంగా వర్షిని ఎప్పుడు వస్తుంది, అదే కాకుండా సాధనలు చేసుకుంటూ ఇప్పటికే సూపరింటెండెంట్ అధికారులంతా కూడా మానిటర్ చేస్తున్నారు ఏ విధంగా అఘోరి తప్పించుకుండా ఉండకుండా, అదే కాకుండా ఇతర ఖైదీలకు ఇబ్బంది కలగకుండా ఎవరితో మాట్లాడకుండా మొత్తం మీద అయితే మానిటర్ చేస్తున్నారు. త్వరలో పోలీసులు కస్టడీ తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. రైట్ పిటిషా, సో ప్రజెంట్ అయితే అఘోరి జైల్లో మరోసారి తన విన్యాసాలతోని తను చేసేటువంటి సామాన్య బయట ఎలా చేస్తున్నా అలాగే చేస్తూ కొంత జైలు అధికారులు ఇబ్బందుల గురించి చేసినట్టు తెలుస్తోంది. పెద్దగా మంత్రోచ్చారణ చదువుతూ శివుడి సాధన చేసినట్టు తెలుస్తుంది. లోపల కూడా వర్షిని గురించి పదే ఆలోచిస్తూ జైలు అధికారులను కూడా వర్షిని కల్పించినట్టు తను కోరినట్టు తెలుస్తోంది. కొంత రాత్రంతా నిద్రపోకుండానే ఆలోచిస్తూ వర్షిని గురించి పదే జైలు అధికారులను అడుగుతూ తెల్లవారుజామున సాధన కూడా చేసినట్టు తెలుస్తుంది, పూజలు చేసినట్టు తెలుస్తుంది. చూద్దాం. ప్రస్తుతానికైతే చెంచల్గూడ జైల్లో స్పెషల్ బ్యారక్ ఉన్నటువంటి అఘోరి అలియాస్ శ్రీనివాస్ని మహిళా బ్యారక్లోకి పంపించారు. తనని పోలీసు కూడా కస్టడీ కోరే అవకాశం ఉంది. వరుసగా కేసుల పరంపర కొనసాగుతున్న నేపథ్యంలో మరొక చోట కూడా తనని పీటీ వారెంట్ జారీ చేసి తరలించే అవకాశం ఉంది. ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు. ఒకవేళ ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత వెంటనే పీటీ వారెంట్ జారీ చేసి మరొక జైలుకి లేదంటే మరి ఈ రకంగా వరుస కేసులన్నీ కూడా ఎదుర్కోవాల్సిన అవసరం అయితే వచ్చింది. చూద్దాం మరి ఏం జరుగుతుందో. అఘోరి అరెస్టు పైన మేబీ